50 రూపాయలు పోతామో నీ కానీ జాకే మాత్రం తమ్నీల్లో చూసినట్టు ఎక్కడో కాదు, మినీ మాల్దీవ్స్ సోమశీల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మధు వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. సో తన బర్త్డే స్పెషల్గా మేము సోమశీలకి అయితే వెళ్ళాం. నియర్ ఒక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ దాటామంటే మేము మోస్ట్లీ ఫస్ట్ కట్టమైసమ్మ దగ్గర టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. యాస్టిస్ ఈసారి కూడా అలానే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అందరికంటే పెద్ద మేము ఫుడ్ ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ కూడా ఏం తినలేదు కాబట్టి సో ఫ్రూట్స్ తెచ్చుకుందామని పోతే ఒక్క జాంకాయ 50 రూపాయలు అంట. వామ్మో అసలు నీ కానీ జాంకాయ మాత్రం చాలా పట్టేసుకుంది. ఇక మా సిస్టర్ ఇక వాళ్ళ అన్నయ్యకి గ్రేప్స్ తెంపి మరీ ఇస్తుంది. ప్రేమ అంటే అలా ఉంటుంది ఎంతైనా. ఇక మేము వెళ్ళే వేలోనే మైజ్గంటి టెంపుల్ ఉంది. సో ఇక ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగాము. అంతర్యాల దర్శనం అంటే ఏంటి అంటే గర్భగుడిలోకి అంటే దేవుడి దగ్గర వరకే వెళ్తాము. సో మేము కూడా ఆ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము అంతర్యాల దర్శనంకి. చాలామంది ఈ టెంపుల్కి ఎప్పుడు వస్తారంటే శ్రీశైలం వెళ్ళి రిటర్న్ వచ్చే వేలోనే ఉంటుంది. సో చాలామంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం అయ్యాక ఇక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బాగుంది పకోడీ పోతురు అందరూ. సో ఇక ఫైనల్గా సోమశీలకి అయితే వచ్చేసాం. మేము వెళ్ళిన రోజు ఏకాదశి. సో అందుకని దీపం అనేది నదిలో వదిలేసాము. వెహికల్ ఇట్లా పడిపోతాయి. ఇట్లా పడి దారి చూడు ఈ దారి పడిపోయి ఆ మసీదు అది మసీదు అయితే మనకు శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు పాత ఊరు అనేది ఆడ ఉన్నది. ఆ ఊరు అన్నప్పుడు డ్యామ్ కట్టినాక బ్యాక్ వాటర్ కదా శ్రీశైలం అది కట్టినాక బ్యాక్ వాటర్ వచ్చేసినాక ఊరు పైకి వచ్చేసింది. అంటే ఇప్పుడు దాదాపుగా 42 సంవత్సరాలు కానీ వస్తుంది ఈ ఊరుకు బ్యాక్ వాటర్ వచ్చేసింది. పైకి ఇల్లు కట్టుకున్నాం. అయితే అది పాత ఊరు అంటారు. అయితే ఆ వెహికల్లో ఆడిపోతాయి. మనం శివరాత్రి రాడు చూడాలంటే సంగమేశ్వరం టెంపుల్ అటు సైడ్ పోయి ఆ గుట్ట క్రాస్ అయితే అది ఈడికి తెలంగాణ బార్డర్ మనది. అక్కడ ఏపీకి ఏపీకి సంబంధించినది. మన తెలంగాణలో ఈడికి లాస్ట్ బార్డర్. గోత్రం చెప్పక్క రాయపోల్ గోత్రం బ్రహ్మారెడ్డి నామదేశ రామరెడ్డి నామదేశ సంగీత మోనికారెడ్డి నామదేశ
రైస్ దొరకదు అంటే దేనికి వస్తుంది మా వాటర్ ఫ్లో ఇక్కడ వస్తుంది అమ్మా ఇక అక్కడ దీపం నదిలి వదిలేసాక ఇక టెంపుల్కి అయితే వచ్చాము. కొద్దిగా ఆపోజిట్లోనే ఉంటుంది, కొద్దిగా వాకబుల్ డిస్టెన్సే టెంపుల్కి. సో ఈ టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫేమస్ ఈ టెంపుల్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్. పీస్ఫుల్గా బాగుంది, ఓల్డ్ టెంపుల్ లాగా, వింటేజ్ లాగా. ఇక అన్ని జ్యోతిర్లింగాలు అయితే దర్శించుకున్నాము. ఇంకా 3 జ్యోతిర్లింగాలు అయితే బయట ఉన్నాయి, 9 లోపల ఉన్నాయి. ఇక దర్శనం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక దర్శనం నుంచి ఇక బోటింగ్కి అయితే వెళ్దామని చెప్పి కిందికి వెళ్ళాం. ఇందాక నదిలో వదిలేసాం కదా దీపము, సో ఇక అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. ఇందాక అతను సోమశీల హిస్టరీ చెప్పింది కదా, 6 months దేవుడు నార్మల్గా ఆయన 6 months వాటర్లో ఉంటారని. ఇక మా బోట్ అనేది ఎక్కాము, ఇంకా స్టార్ట్ అవ్వలే. సో ఆ లోపల స్నాక్స్ వేసేస్తున్నారు. సో ఇక మా బోట్ అయితే స్టార్ట్ అయింది.
బట్ లిటరల్లీ వ్యూ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ. అంటే తెలంగాణ నియర్ బై లైక్ వెళ్ళి రావచ్చు 1 డేలో సోమశిలకి. అమ్మవారు వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక అదే టెంపుల్ ఇప్పుడు వాటర్లో అయితే ఉంది ఆ టెంపుల్. మినీ మాల్దీవ్స్ అని చెప్పాను కదా తమ్మునిల్లో ఇచ్చినట్టు. సో ఇదే ఆ విల్లాస్. వాటర్ అనేది ఆ విల్లాస్ దగ్గర ఉంటుంది. సో చాలా బాగుంటుంది వ్యూ కూడా, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ కంప్లీట్ అయ్యాక ఫుడ్ కోసం అయితే వచ్చాము. సో సోమశిల ఫేమస్ ఏంటి అంటే ఇక్కడ ఫిషెస్ అప్పుడే స్పాట్లో కుక్ చేసి ఇచ్చేస్తారు. సో మేము ఈ హోటల్కి అయితే వచ్చాము. లిటరల్లీ ఫిషెస్ మాత్రం చాలా బాగుందంట మా వాళ్ళు చెప్పారు. బట్ ఏంటంటే ఆ రోజు సాటర్డే కాబట్టి మేము తినం. సో మేము అంత టేస్ట్ చేయలే. బట్ మా తమ్ముడు అయితే లాగిచ్చేశారు. సో ఇక్కడ వ్యూ బాగా నచ్చింది. లైక్ ఇక్కడ నుంచి చూడొచ్చు, ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు ఒక 2 hours అని చెప్పి. సో ఇక్కడికైతే వచ్చాం. ఇక చీ ఎద్దవగాడు మా కిరణ్ గాడు అయితే మేము సాటర్డే పాపం తను కూడా సాటర్డే అందుకని బీచ్ని చూస్తుంది. ఇక ఈయననేమో ఫిష్ తింటున్నాడు, ఈయన కూడా ఫిష్ తింటున్నారు. వీళ్ళకి ఏ సాటర్డే లేవు అసలు. మాకు సాటర్డే ఉండడం వల్ల మేము ఇట్లా థమ్స్అప్ పోసుకొని ఇట్లా చిప్స్ ప్యాకెట్స్ తెచ్చుకొని తింటున్నాం. ఏం చేద్దాం. తను స్పాట్లో ఒక 15 minutesలో కుక్ చేసి ఇచ్చేసింది లైక్ ఫిష్ ఫ్రైస్. లిటరల్లీ ద ప్రైస్ మాత్రం వర్త్ ఇట్. అంటే అక్కడే ఫిషెస్ ఉంటాయి కాబట్టి అంత రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చాయి. మేబీ అనుకుంటున్నాం మేమైతే. నో ఫిష్ అందుకని ఇక ఈ నట్స్ తోటి సరిపెట్టుకుంటున్నాం. తాంగాడి ఇవన్నీ దొరికి సంతోషించారు. చికెన్ ఫిలా వస్తే సాటర్డే స్పెషల్ చికెన్. ఇక్కడ వీళ్ళు రోటీస్ కూడా చేసిస్తారు. సో ఇక వీళ్ళు రోటీస్కి ఇక ఫిష్ పుల్స్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇక మేము ఏం చేద్దాం, అసలు మేము ఏం తినాలన్నా అసలు కంప్లీట్గా ఫిష్ ఐటమ్స్ అలానే ఉన్నాయి. బట్ ఎందుకో ఏమో ఫైనల్గా ఒక థాట్ వచ్చింది, ఫిష్ లేకుండా పులుసు పెడతారు కదా. సో ఇక ఆ ఫిష్ పులుసు తోటి సపరేట్గా చేయించుకున్నాం ఆ పులుసు అనేది. ఇక మేము అయ్యో చేపల పులుసులో చేపలు లేకుండా పులుసు ప్రిపేర్ చేయించుకొని ఇలా తింటున్నాం.
ఇక మా తమ్ముడు ఇక చాలు ఇక ఫుల్ లిటరల్లీ ఫుడ్ మాత్రం చాలా చాలా అంటే టేస్టీగా ఉంది. రోటీస్ అయినా పుల్స్ అయినా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక మిడిల్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాము ఇక ఫుడ్ కోసం అయితే. ఇగో తినైతే ఫుడ్ అనగానే ఎలా పడుకుందో చూడండి ఫ్రెండ్స్ మీరే. ఫుడ్ అంటే ఏడుస్తుంది. ఇక చికెన్ పెట్టుకొని ఇక చికెన్ ఎట్లా తింటారు, చికెన్ ఫ్రై పీస్ అంట కుమ్ముతున్నారు. ఇక మేమైతే పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇక అది అయిపోయాక ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇలా అయితే మా వారి బర్త్డే అయితే కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.